ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఆశ్చర్యానికి గురి చేసే పరిస్థితులు ఉన్నాయి. దేశంలో ఎక్కడ లేని పరిస్థితులు ఈరోజు ప్రత్యేకమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఏమైనా ఈ మధ్యకాలంలో మార్చారా అనేది మాకు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఎవరైతే ఇళ్ల మీద దాడులు చేసి పెట్రోల్ బాంబులు వేసి కార్లు ధ్వంసం చేసి ఇళ్లలో మహిళలను భయభ్రాంతులు చేసి వాళ్ళందరి మీద దాడులు చేసిన పరిస్థితులు చూస్తే, ఎవరైతే అటాక్ చేశారో, ఎవరైతే హత్యా ప్రయత్నాలు చేశారో వాళ్ళకేమో స్టేషన్ బెయిల్ అంట, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళేమో సెంట్రల్ జైళ్ళు అంట. చాలా విచిత్రమైన పరిస్థితులు. ఈరోజు బాధితులకు శిక్ష, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళకి శిక్షలు లేకుండా బయట హ్యాపీగా తిరిగే పరిస్థితులు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నాయంటే బీజేపీ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశం మొత్తం ఇదే సంస్కృతిని మీరు అలవాటు చేసుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఈరోజు నరేంద్ర మోదీ గారిని కూడా, బీజేపీ ప్రభుత్వాన్ని కూడా. ఎక్కడైనా తప్పు జరిగితే మీ భాగస్వామ్య పక్షాల్లో మీరు ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు దేశాన్ని వెలిగిపోతుంది ముందుకు తీసుకెళ్తామన్న పరిస్థితుల్లో మీరు పార్లమెంట్లో ఏమైనా రాజ్యాంగాన్ని మార్చారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎవరైతే దాడులు చేశారో, హత్యా ప్రయత్నాలు చేశారో వాళ్ళ మీద అసలు 3 నెలలు బెయిల్ రాకుండా ఉండాల్సిన సెక్షన్లు ఉండాల్సిన పరిస్థితుల్లో వాళ్ళేమో బెయిల్ తీసుకొని స్టేషన్ బెయిల్ తీసుకొని బయట తిరుగుతూ ఉంటే, బాధితులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళు మాత్రం సెంట్రల్ జైల్లో ఉన్నారంటే ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశంలో ఇటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఈ కుటుంబ ప్రభుత్వంలో తప్ప ఎక్కడ లేవని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీజేపీ కూడా దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా దీనికి బీజేపీ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. బీజేపీ జనసేన పునరాలోచించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే జనసేన నాయకుడు, జనసేన అధ్యక్షుడు ఎవరైతే డిప్యూటీ సీఎం గారు ఉన్నారో, మీరు ప్రశ్నిస్తాం అన్నోళ్ళు ఈరోజు ఈ జరుగుతూ ఉన్న దాని మీద మీరు మౌనం వహించి ఎక్కడో మీడియా కంట కనపడకుండా మీడియానికి పక్కకు తోసేసి మీరు దాంకొని పారిపోయారంటే ఈ రాష్ట్ర ప్రజల నుంచి కూడా మీరు పారిపోతున్నారని చెప్పి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏదైతే వాళ్ళ రాజ్యాంగం, వాళ్ళ ఎల్లో రాజ్యాంగం, రెడ్ రాజ్యాంగం అది నడిపిస్తున్నారో దానికి పల్లకీలు బీజేపీ ఒకవైపు, జనసేన ఒకవైపు 2 పల్లకీలు మోసుకుంటూ ఈరోజు టీడీపీని 15 ఏళ్ళు మోద్దామని చెప్పి ఒక పక్క జనసేన చెప్తా ఉంటే, ఈరోజు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కూడా వీళ్ళ కొమ్ము కాస్తూ ఉంది. అంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నాశనం అయిపోయి అత్యవసరంగా రాష్ట్రపతి పాలన కూడా అవసరం ఉంది. మీరు ఏదో మీ కూటమి ప్రభుత్వం కదా, మీ అలయన్స్ గవర్నమెంట్ కదా అని చెప్పి మీరు కాపాడుకోవాలని చూస్తే రాష్ట్ర ప్రజలే తిరుగుబాటు చేసి మీ 3 పార్టీలని ఈ రాష్ట్రంలో లేకుండా సమూలంగా తుడిచిపెట్టే పరిస్థితులు వస్తాయని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తాం.